ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మంది నెగ్లెక్ట్ చేసే ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మనం కార్ లేదా బైక్ లోన్ తీసుకొని కొన్నప్పుడు ప్రతిసారి ఈఎంఐ కట్టుకొని చివరకు లోన్ క్లియర్ అయ్యాక అమ్మయ్య లోన్ అయిపోయింది, ఇక ఆ బండి నాదే అని ఫీల్ అవుతూ ఉంటాం. కానీ అక్కడే చాలా మంది ఒక పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. కేవలం బ్యాంక్లో లోన్ క్లియర్ చేస్తే సరిపోదండి. గవర్నమెంట్ రికార్డ్స్లో అంటే ఆర్టీఓ రికార్డ్స్లో కూడా ఆ లోన్ క్లియర్ అయినట్టు అప్డేట్ చేయించాలి. దీన్నే టెక్నికల్గా హైపోథికేషన్ టర్మినేషన్ అంటారు. ఇది చేయించకపోతే ఫ్యూచర్లో మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది, లేదా ఏదైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలి అనుకున్నా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఒక పెద్ద అప్డేట్ ఇచ్చింది. అదే పరివాహన్ లేదా పరివాహన్ పోర్టల్ ద్వారా ఫేస్లెస్ సర్వీసెస్ అంటే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లో కూర్చొనే ఆ పని చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అసలు ఇది ఎంతవరకు నిజం? ప్రాసెస్ ఎలా ఉంటుంది? మనం ఎప్పుడు ఆర్టీఓకి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళకూడదు? ఈ విషయాలను డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఇవాల్టి వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, నా పేరు అభిలే సయ్యద్, యు ఆర్ వాచింగ్ బాస్వాలా. ఫస్ట్ మనం అసలు హైపోథికేషన్ అంటే ఏంటి సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం లోన్ మీద వెహికల్ కొన్నప్పుడు ఆర్సీ కార్డ్ మీద ఓనర్ పేరు అండ్ దాంతోపాటు కింద హైపోథికేటెడ్ టు అని చెప్పి మీ బ్యాంక్ లేదా ఫినాన్స్ కంపెనీ పేరు ఉంటుంది. సో దీని అర్థం ఏంటంటే లోన్ తీరే వరకు ఆ వెహికల్ మీద మీకు ఎంత హక్కు ఉంటుందో లోన్ ఇచ్చిన బ్యాంక్కి లేదా ఫినాన్స్ కంపెనీకి కూడా అంతే హక్కు ఉంటుంది. సో మీరు లోన్ కట్టేసిన తర్వాత ఆ హైపోథికేషన్ని ఆర్సీ నుండి తీసేలా చేయడమే మీ బాధ్యత. ఇది ఆటోమేటిక్గా జరిగిపోదు. చాలా మంది బ్యాంక్ వాళ్ళు చేస్తారులే అని అనుకుంటారు. కానీ బ్యాంక్ వాళ్ళు కేవలం డాక్యుమెంట్స్ ఇస్తారు. ఆర్టీఓలో అప్డేట్ చేయించుకోవాల్సిన బాధ్యత మాత్రం మనదేనండి. సో ఈ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ బ్యాంక్ నుండి మనం కలెక్ట్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్. మీరు లాస్ట్ ఈఎంఐ కట్టిన తర్వాత బ్యాంక్ లేదా ఫినాన్స్ కంపెనీని కాంటాక్ట్ అవ్వాలి. కొన్ని బ్యాంక్స్ ఆటోమేటిక్గా మీ ఇంటికే పోస్ట్లో ఆ డాక్యుమెంట్స్ని పంపిస్తుంది. కానీ సేఫ్ సైడ్గా మనమే బ్రాంచ్కి వెళ్ళి కలెక్ట్ చేసుకోవడం చాలా మంచిదండి. బ్యాంక్ నుండి మనకు ముఖ్యంగా కావాల్సిన డాక్యుమెంట్స్ రెండు ఉన్నాయి. ఒకటి ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, దీన్నే లోన్ క్లోజర్ సర్టిఫికేట్ అని కూడా అంటారు. ఇక ఈ వెహికల్ మీద మాకు ఎలాంటి హక్కు లేదు, హైపోథికేషన్ రిమూవ్ చేయడానికి మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు అని రాసిస్తారు. ఈ ఎన్ఓసి డాక్యుమెంట్ మీద మీ వెహికల్ నంబర్, చాసిస్ నంబర్, ఇంజన్ నెంబర్ కరెక్ట్గా ఉన్నాయో లేవో అక్కడే చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కూడా ఆర్టీఓలో రిజెక్ట్ అవుతుంది. బ్యాంక్ నుండి మనకు కావాల్సిన రెండవ ముఖ్యమైన డాక్యుమెంట్ వచ్చేసి ఫామ్ 35. ఇది ఆర్టీఓకి సంబంధించిన అఫీషియల్ ఫామ్. ఈ ఫామ్ లో బ్యాంక్ వాళ్ళు సైన్ చేసి స్టాంప్ వేసిస్తారు. సాధారణంగా వీళ్ళు మీకు 2 sets ఆఫ్ ఫామ్ 35 ఇస్తారు. 2 కాపీస్ మీద బ్యాంక్ సిగ్నేచర్ ఉండాలి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఆర్టీఓ ప్రాసెస్ ఆన్లైన్లో ఎలా ఉంటుంది? రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫేస్లెస్ సర్వీసెస్ ని ఇంట్రొడ్యూస్ చేసింది. దీని ఉద్దేశం ఏంటి అంటే సిటిజన్స్ చిన్న చిన్న పనుల కోసం ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ తిరిగి ఏజెంట్స్ కి లంచాలు ఇచ్చే పని లేకుండా చేయడం. సో మీ స్టేట్ లో ఈ ఫెసిలిటీ యాక్టివ్ గా ఉంటే మరియు మీ ఆధార్ కార్డ్ కి మీ మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటే మీరు ఆర్టీఓకి వెళ్లాల్సిన అవసరం లేదండి. సో ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా పరివాహన్ సేవా వెబ్సైట్ లోకి వెళ్ళాలి. వెహికల్ రిలేటెడ్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకొని అక్కడ మీ స్టేట్ సెలెక్ట్ చేసుకొని మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. అందులో బేసిక్ సర్వీసెస్ లేదా హైపోథికేషన్ టర్మినేషన్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నౌ ఇక్కడ మన ఆధార్ కార్డ్ కీ రోల్ ప్లే చేస్తుంది. వెబ్సైట్ పైన ఒక క్వశ్చన్ వస్తుంది, డూ యూ వాంట్ టు అవైల్ ఫేస్లెస్ సర్వీసెస్ యూజింగ్ ఆధార్ అని. మీరు ఎస్ అని క్లిక్ చేసుకోవాలి. మీరు ఎస్ అని క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫై చేస్తే మీ ఫోటో, అడ్రస్ అన్ని ఆటోమేటిక్ గా ఆధార్ నుంచే ఆ వెబ్సైట్ తీసుకుంటుంది. సో ఈ విధంగా చేయడం వల్ల ఆర్టీఓ ఆఫీసర్ ని ఫిజికల్ గా వెళ్ళి కలవాల్సిన పని ఉండదు. దీన్నే కాంటాక్ట్ లెస్ సర్వీస్ అని కూడా అంటారు. సో లాగిన్ అయ్యాక టర్మినేట్ హైపోథికేషన్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని బ్యాంక్ నుండి తెచ్చిన ఎన్ఓసి డేట్, బ్యాంక్ పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. చాలా పెద్ద బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఇవి డైరెక్ట్గా వాళ్ళ పోర్టల్తో ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. అంటే మీరు లోన్ క్లియర్ చేసిన వెంటనే బ్యాంక్ వాళ్ళే ఆ డేటాని ఆర్టీఓ సర్వర్కి పంపిస్తారు. అలా జరిగి ఉంటే మీరు వెబ్సైట్లో లాగిన్ అవ్వగానే బ్యాంక్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీరు జస్ట్ కన్ఫర్మ్ చేస్తే చాలు. ఒకవేళ బ్యాంక్ అప్డేట్ చేయకపోతే మీరు మాన్యువల్గా ఎన్ఓసి మరియు ఫామ్ 35ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో డాక్యుమెంట్ అప్లోడ్ చేశాక పేమెంట్ ఆప్షన్ వస్తుంది. హైపోథికేషన్ రిమూవ్ చేయడానికి గవర్నమెంట్ కి మనం
కొంత ఫీ కట్టాల్సి ఉంటుంది. ఇది స్టేట్ని బట్టి మారుతూ ఉంటుంది. సాధారణంగా 200 నుంచి 500 రూపీస్ అక్కడ ఉండొచ్చు. అలాగే కొత్త ఆర్సీ స్మార్ట్ కార్డ్ కి ఇంకొక 200 రూపీస్ ఎక్స్ట్రా అవ్వచ్చు. ఈ పేమెంట్ ఆన్లైన్ లో చేశాక మీకు ఒక అప్లికేషన్ రిసీట్ జనరేట్ అవుతుంది. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే గవర్నమెంట్ ఏమో ఆర్టీఓకి వెళ్లాల్సిన అవసరం లేదు అంటుంది, కానీ నాకు ఇంకా డౌట్ గానే ఉంది అని. నిజమే, ఇందులో ఒక చిన్న క్యాచ్ ఉంది. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఫేస్లెస్ సర్వీసెస్ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో ఆర్టీఓకి వెళ్లాల్సి వస్తుంది. అది ఎప్పుడో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సినారియో, మీ దగ్గర ఉన్న పాత ఆర్సీని మీరు ఏం చేయాలి? కొత్త ఆర్సీ కార్డ్ ప్రింట్ అవ్వాలి అంటే పాత ఆర్సీని డిస్ట్రాయ్ చేయాల్సి ఉంటుంది లేదా సరెండర్ చేసుకోవాలి. కానీ కొన్ని స్టేట్స్ లో మాత్రం ఆన్లైన్ లో అప్లై చేశాక పాత ఆర్సీని, ఫీ రిసిప్ట్ ని మరియు ఫామ్ 35 ఒరిజినల్ ని ఒక కవర్ లో పెట్టి స్పీడ్ పోస్ట్ ద్వారా ఆర్టీఓ ఆఫీస్ కి పంపిస్తే సరిపోతుంది. వాళ్ళు అది రిసీవ్ చేసుకున్నాక అప్రూవ్ చేసి కొత్త కార్డ్ పంపిస్తారు. కానీ ఇంకా కొన్ని ఆర్టీఓ ఆఫీసెస్ లో ఫిజికల్ గా వచ్చి పాత కార్డ్ని సరెండర్ చేయమని చెప్తుంటారు. సో అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మీకు నో నీడ్ టు విజిట్ ఆర్టీఓ అని మెసేజ్ వస్తే ఏం ప్రాబ్లం లేదు. కానీ బుక్ యువర్ స్లాట్ అని వస్తే మాత్రం మీరు డేట్ సెలెక్ట్ చేసుకొని ఖచ్చితంగా ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక రెండో సినారియో వచ్చేసి బ్యాంక్ డేటా మ్యాచ్ అవ్వకపోవడం. ఒకవేళ బ్యాంక్ ఇచ్చిన ఎన్ఓసిలో ఉన్న డేటాకి అండ్ ఆర్టీఓ సర్వర్లో ఉన్న డేటాకి మ్యాచ్ అవ్వకపోతే లేదా మీ సిగ్నేచర్ మ్యాచ్ అవ్వకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఆర్టీఓ ఆఫీసర్ మిమ్మల్ని ఎక్స్ప్లెనేషన్ కోసం ఆఫీస్కి రమ్మని పిలుస్తారు. కానీ 90% కేసెస్లో అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే ఆధార్ అథెంటికేషన్ ద్వారా ఇంట్లో కూర్చొని పని అయిపోతుంది. ఆర్టీఓ వాళ్ళు మీ అప్లికేషన్ని అప్రూవ్ చేసిన తర్వాత హైపోథికేషన్ రిమూవ్ చేసి కొత్త ఆర్సీ ప్రింట్ చేస్తారు. ఈ కొత్త ఆర్సీలో హైపోథికేటెడ్ టు అని ప్లేస్ ఖాళీగా ఉంటుంది లేదా అసలు ఆ కాలమే ఉండదు. ఈ కొత్త స్మార్ట్ కార్డ్ మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ కి స్పీడ్ పోస్ట్ లో వచ్చేస్తుంది. దీనికి సాధారణంగా 15 నుండి 30 రోజుల టైం పడుతుంది. అప్పటి వరకు మీ దగ్గర ఉన్న ఫీ రిసిప్టే టెంపరరీ ఆర్సీ లాగా పనిచేస్తుంది లేదా ఎం పరివాహన్ యాప్ లో డిజిటల్ ఆర్సీ చూపించవచ్చు. అయితే ఇక్కడితో పని అయిపోయిందని అనుకోకండి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి. అదే ఇన్సూరెన్స్ అప్డేట్. చాలా మంది ఆర్టీఓలో పని అయిపోగానే రిలాక్స్ అయిపోతారు. కానీ మీ ఇన్సూరెన్స్ పాలసీలో ఇంకా బ్యాంక్ పేరే ఉంటుంది. రేపు పొద్దున ఏదైనా యాక్సిడెంట్ అయ్యి క్లెయిమ్ చేసుకోవాలంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చెక్ రాసినప్పుడు మీ పేరు మీద కాకుండా బ్యాంక్ పేరు మీద రాసే అవకాశం ఉంది లేదా క్లెయిమ్ ప్రాసెస్ డిలే అవ్వచ్చు. అందుకే కొత్త ఆర్సీ చేతికి రాగానే వెంటనే మీ ఇన్సూరెన్స్ కంపెనీ కస్టమర్ కేర్ కి కాల్ చేసి లేదా వాళ్ళ బ్రాంచ్ కి వెళ్ళి ఆ లోన్ క్లియర్ అయింది, ఇది కొత్త ఆర్సీ కాపీ, దయచేసి పాలసీలో హైపోథికేషన్ తీసేసి నా పేరుని పెట్టి అప్డేట్ చేయండి అని రిక్వెస్ట్ ఇవ్వాలి. దీన్నే ఎండార్స్మెంట్ అంటారు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, పెద్దగా ఖర్చు కూడా ఉండదు. కానీ ఫ్యూచర్లో మనకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఈ స్టెప్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ నుండి ఎన్ఓసి తెచ్చుకున్నాక దాన్ని దాచుకోకండి. ఎన్ఓసికి సాధారణంగా 3 months వ్యాలిడిటీ ఉంటుంది. ఆ లోపే ఆర్టీఓలో అప్లై చేసేయాలి. ఒకవేళ 3 months దాటిపోతే మళ్ళీ బ్యాంక్ చుట్టూ తిరిగి కొత్త ఎన్ఓసి తెచ్చుకోవాలి. బ్యాంక్ వాళ్ళు దానికి ఛార్జెస్ కూడా వేయొచ్చు. అందుకే లోన్ క్లియర్ అయ్యాక వెంటనే ఈ పని చేసేయడం చాలా ఉత్తమం. ఒకవేళ మీరు లోన్ క్లియర్ చేశాక బండి అమ్మేయాలని ప్లాన్ చేస్తుంటే ఈ హైపోథికేషన్ రిమూవల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బయ్యర్స్ ఎవరు కూడా హైపోథికేషన్ ఉన్న బండిని కొనడానికి ఇష్టపడరండి. ఎందుకంటే ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వదు కాబట్టి. లీగల్గా కూడా లోన్ ఉన్న వెహికల్ని ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు. సో సేల్ జరగాలంటే ఖచ్చితంగా ఆర్సీ క్లీన్ గా ఉండాలి. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా కంక్లూడ్ చేయాలి అంటే వెహికల్ లోన్ క్లియర్ అయినప్పుడు బ్యాంక్ నుండి ఎన్ఓసి మరియు ఫామ్ 35 కలెక్ట్ చేసుకోండి. పరివాహన్ వెబ్సైట్లో ఫేస్లెస్ సర్వీసెస్ ద్వారా ఆధార్ యూజ్ చేసి అప్లై చేసుకోండి. మాక్సిమం కేసెస్లో ఆర్టీఓకి వెళ్లాల్సిన పని లేదు. కానీ ఒకవేళ సిస్టంలో స్లాట్ బుక్ చేసుకోమంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఒరిజినల్ ఆర్సీ తీసుకొని ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళండి. కొత్త ఆర్సీ వచ్చాక ఇన్సూరెన్స్ అప్డేట్ చేయించుకోవాలి. సో ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే మీ వెహికల్ మీద మీకు 100% ఓనర్షిప్ వస్తుంది. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే రోడ్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. మీ డాక్యుమెంట్స్ అప్డేటెడ్గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోండి. బాస్ వాలా, బీ ద బాస్.